కేసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్నకు శిక్ష ఖరారైంది. ఈ నెల 10వ తేదీన ఇందుకు సంబంధించి తీర్పు వస్తుంది. అయితే ట్రంప్ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదన్నారు న్యాయమూర్తి. డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాల పుట్ట. అమెరికా చరిత్రలో ట్రంప్ అంతటి వివాదాస్పద అధ్యక్షుడు మరొకరుండరు. ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాల్లో ట్రంప్ రికార్డు సృష్టించారు. తాజాగా మరో రికార్డు సృష్టించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. హ్యాష్ మనీ కేసులో ట్రంప్నకు త్వరలో శిక్ష పడబోతోంది. హ్యాష్ మనీ కేసు అనగానే అందరికీ శృంగార తార స్టార్మీ డేనియల్స్ గుర్తుకొస్తుంది. స్టార్మీ డేనియల్స్ కు సంబంధించిన కేసులో డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2023 ఏప్రిల్లో ఈ ఎపిసోడ్ బయటకొచ్చింది. తనతో ఉన్న వివాహేతర సంబంధం బయట పెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీ డేనియల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారనేది డొనాల్డ్ ట్రంప్పై వచ్చిన ఆరోపణలు. ఈ మేరకు తన మాజీ న్యాయవాది మైకెల్ కోహెన్ ద్వారా స్టార్మీ డేనియల్స్ కు $1,30,000 చెల్లించారన్నది ట్రంప్పై ప్రాసిక్యూషన్ పెట్టిన కేసులోని సారాంశం. స్టార్మీ డేనియల్స్ కు సొమ్ములు చెల్లించిన విషయాన్ని మైకెల్ కోహెన్ అంగీకరించడం విశేషం. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్పై నేరాభియోగాల నమోదుకు మన్హాటన్ గ్రాండ్ జ్యూరీ అనుమతించింది. స్టార్మీ డేనియల్స్ ఆరోపణల నేపథ్యంలో ఇది స్థూలంగా డొనాల్డ్ ట్రంప్పై నమోదైన 2023 నాటి హ్యాష్ మనీ కేసు. అయితే ఇదంతా డెమోక్రాట్ల కుట్ర అంటూ అప్పట్లో కొట్టిపడేశారు డొనాల్డ్ ట్రంప్. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి న్యాయ వ్యవస్థను డెమోక్రట్లు ఉపయోగించుకుంటున్నారని ఎదురుదాడి చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎదురుదాడి సంగతి ఎలాగున్నా ఈ వివాదం అమెరికాలో దుమారం రేపింది. అమెరికా చరిత్రలో నేర విచారణను ఎదుర్కొనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ప్రజల ముందు డొనాల్డ్ ట్రంప్ నిలబడ్డారు. అంతేకాదు ఒక దశలో హ్యాష్ మనీ కేసు ఫలితంగా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కూడా దక్కదేమోనన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ట్రంప్పై ఉన్న వివాదాలను, కేసులను రిపబ్లికన్ పార్టీ పట్టించుకోలేదు. కిందటేడాది నవంబర్లో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రంప్నకు రిపబ్లిక్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేయడం, గెలవడం కూడా జరిగిపోయాయి. అయితే ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోలేదు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోనున్నారు. అదే రోజు అధ్యక్షుడు హోదాలో శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే హ్యాష్ మనీ కేసుపై న్యూయార్క్ కోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఈ విచారణలో ట్రంప్పై ఉన్న ఆరోపణలు సందేహాలకు అతీతంగా నిరూపితమయ్యాయని న్యాయస్థానం భావించింది. దీంతో ఈ నెల 10వ తేదీన ట్రంప్నకు శిక్ష విధిస్తానన్నారు జస్టిస్ హవాన్ మర్చన్. అయితే ట్రంప్ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని జస్టిస్ హవాన్ మర్చన్ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు న్యాయమూర్తి. శిక్ష విధిస్తూ తీర్పు చెప్పే రోజు ట్రంప్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావచ్చన్నారు జస్టిస్ హవాన్ మర్చన్. అయితే వ్యక్తిగతంగా హాజరు కావడం ట్రంప్నికి ఇష్టం లేకపోతే వర్చువల్ గా హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తామని వివరణ ఇచ్చారు. కాగా హ్యాష్ మనీ కేసుకు సంబంధించి మొత్తం 22 మంది సాక్షులను విచారించారు. వీరిలో స్టార్మీ డేనియల్స్ కూడా ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే శిక్ష ఖరారై వైట్ హౌస్లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పుతారు. ఇదిలా ఉంటే హ్యాష్ మనీ కేసులో శిక్ష విధించడానికి జస్టిస్ హవాన్ మర్చన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఖండించారు. హ్యాష్ మనీ 100% అక్రమ కేసు అన్నారు. అసలు హ్యాష్ మనీ కేసును కొట్టేయాలని ఆయన డిమాండ్ చేశారు.